అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు మరి బట్టలు దానం ఇవ్వకూడదు అంటున్నారు, పారేయకూడదు అంటున్నారు, మరి కాల్చొచ్చా వాటిని మంటలో? మనకు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగలో భోగి పండుగ వస్తుంది. ఆ భోగి పండుగలో భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్నటువంటి శిథిలమైపోయినటువంటి మరి వాటికి ఎటువంటి శక్తి సామర్థ్యాలైనటువంటి వస్తువులు ఎన్నో ఉంటాయి. గంపలు, చాపలు, దిండ్లు, మరి పాత బట్టలు కూడా మనం ఇంకెవరికైనా ఇవ్వడం కన్నా భోగి మంట అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులను మన ఇంటి ముందర దహనం చేసి వాటి యొక్క వ్యతిరేకతను పోగొట్టుకోవడమే లక్ష్యం. క్రిమికీటకాలు, వైరస్లు, బ్యాక్టీరియాలన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడైతే మనకు మన ఇంట్లో ఎక్కువగా పాత వస్తువులు నిండిపోతాయో ఆ నిండిపోయినప్పుడు మనకు అందులో బూజు అంటే వైరస్ అంటే ఫంగస్ ఒక వ్యతిరేకమైన శక్తి తయారవుతుంది. అందుకే దాన్ని మనము విసర్జిస్తాం, ఎవరికైనా ఇచ్చేయాలనుకుంటాం. అలా వాళ్ళకి ఇవ్వడం ఒక నెగిటివిటీని మనం మాట్లాడుకున్నాం కదా, అది అందుకనే నిర్ణయించుడు పండుగలో భోగి మంటల్లో వేసి దహనం చేసి కాల్చేయచ్చు. అది సంపూర్ణతను సూచిస్తుంది. ఓకే. కొందరు ఏం చేస్తారంటే ఇంట్లో ఒక టీషర్టే ఉందనుకుందాం, ఒక కొన్ని నెలలు లేదంటే సంవత్సరాలు వాడతారు. వాడిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, వాడడం మానేసి కిందన తుడుచుకోవడానికి, ఒత్తుకోవడానికి, ఇల్లు తుడవడానికి అలా వాడతారు. అంటే ఎక్కువగా రీయూజ్ చేస్తారు. అదే బట్టని ఇంట్లో 10 సార్లు రీయూజ్ చేస్తారు. అలా చేయకూడదు కదా. ఇది చాలా మంచి ప్రశ్న. చాలామంది ఇంట్లో ఇదే చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ఇష్టపడి నాకు నచ్చిన రంగు, నాకు నచ్చిన బ్రాండు, నాకు నచ్చినటువంటి సైజు అని సరిపోయిన సైజుని తీసుకుని వాడతారు. వాడి అది కలర్ షేడ్ అవ్వగానో, తర్వాత చినిగిపోయో, లేదు ఎక్కువ రోజులు అయిన తర్వాత ఇంకా చాలా ఇది వాడడం అనుకున్న తర్వాత దాన్ని కాళ్ళ కింద వేసి ఇంట్లో అందరూ తొక్కుతారు. అవును. ఇప్పుడు ఎవరి ఫోటోని వాళ్ళు ఆ బట్ట పైన వేసి అతికిచ్చి మళ్ళీ ఆ గడపలో వేయగలరా? వేయగలరా? సరే, ఒకరి ఫోటో ఎవరైనా చూడగా వారి ఫోటోని ఇలా చించితే అవతల వాళ్ళ కోపం వస్తున్నారు కదా. వస్తుంది. మనకి రాజకీయాల్లో చూస్తూ ఉంటాము, దిష్టి బొమ్మలు తగలబెడతారు. అంటే ఆ ఒక నాయకుడి పేరు చెప్పి ఆ దిష్టి బొమ్మను దహనం చేస్తారు. దాన్ని పోలీసులు అడ్డుకుంటారు లేదా? ఎందుకు? ఏమో ఆ నాయకుని ఏమైనా కాల్ చేశారా? పేరు పెట్టారు అంతే. ఫలానా శవయాత్ర చేస్తారు ఒక నాయకుడికి, ఆయన ఏమైనా వచ్చి పడుకున్నాడా? లేదు కదా, పేరు పెట్టారు. దానికి ఆగ్రహావేశాలు వస్తాయి. అది వాళ్ళు అలా చేస్తే వాళ్ళ కక్ష తీర్చుకున్నట్టు అవుతుంది. అంటే మానసికంగా ఎంత శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మన బట్టలు మన కాళ్ళ కింద వేసి మనం తొక్కడం అంటే ఇక్కడ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అలా తొక్కకూడదు. వాళ్ళకి నలత కారకం అవుతుంది. నలత కారకం అంటే వాళ్ళకు ఒక విధమైన అనీజీగా అంటే సరే నిద్ర లేకపోవడము, కంఫర్ట్ ఉండకపోవడము, ఇవన్నీ వాళ్ళు వేరే విధంగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా తొక్కకూడదు, చాలా నిషిద్ధం. బట్ట అంటే శుక్రుడు. నవగ్రహాల్లో శుక్రగ్రహం అంటే బట్టలు అంటే శుక్రుడు. ఎందుకు బట్టలు మీరు ఒక రోజుకి 2-3 డ్రెస్సులు మార్చండి, మీకు శుక్రగ్రహం అనుగ్రహం అద్భుతంగా వస్తుంది. శుక్రగ్రహం ఎవరైనా బలహీనంగా ఉంటే అమ్మవారికి బట్టలు దానం ఇవ్వచ్చు, స్త్రీలకు బట్టలు దానం ఇవ్వచ్చు. స్త్రీ వేషధారణ వేసేటువంటి పురుషులు నాటకాల్లో వేస్తుంటారు, వాళ్ళకి బట్టలు దానం ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రతిరోజు ఎక్కువ బట్టలు మారుస్తూ వస్తే శుక్రగ్రహం అనుగ్రహం పెరిగి బాగా లగ్జరీ పెరిగిపోతుంది. కావాలంటే చూసుకోవచ్చు. హీరోయిన్లు ఎన్ని డ్రెస్సులు మారుస్తారు చూస్తారు కదా, ఎంత ఎక్కువ కాస్ట్లో కొంటారు. ఒక రోజుకి 2, 3, 4, 5, 10 జతలు మార్చిన సందర్భాలు కూడా వాళ్ళకి వస్తాయి షూటింగ్స్లో. వాళ్ళకి అంతకంతకు స్టార్ ఇమేజ్ పెరిగిపోతూ వస్తుంది. హీరోలు కూడా అంతే కదా. అంటే వాళ్ళు బట్టలు కొనడంలో ఏమాత్రం తగ్గరు, వాటిని మార్చి కొత్త బట్టలు వేయడంలోనూ. అందుకే శుక్రుడు అంటే లగ్జరీ, ఆ లగ్జరీ పెరిగిపోతూనే ఉంటుంది వాళ్ళకు. అదే మనకు లైవ్ ఎగ్జాంపుల్. మరి ఆ బట్టలు కిందేసి తొక్కడం అంటే ఏంది? శుక్రగ్రహాన్ని మనం అవమానించినట్టే కదా. అందుకు గంగలో వదిలేయాలి. గంగ కూడా స్త్రీ దేవతే కదా, ఆమె స్వీకరిస్తుంది. ఎటువంటి సమస్త దోషాలను స్వీకరించి శుభాన్నే ఇస్తుంది. ఇది దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం. అందువల్ల మన ఇంట్లో పాడైపోయిన బట్టలు ఉంటే వాటిని కింద తుడవడానికో, లేకపోతే వంటగదిలోనో, లేకపోతే డోర్లు తుడడానికో ఇలాంటివి చేయకూడదు. ఖచ్చితంగా గంగలో పారేయాలి, గంగలో వేసేయాలి. మన గంగాదేవి అనుగ్రహము పాతాళ గంగ, ఆకాశ గంగ అని మనకు ఉంది కదా. ఆకాశ గంగ అంటే వర్షము, పాతాళ గంగ అంటే మనం తాగడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, మనల్ని కాపాడడానికి గంగాదేవి ఉంది కదా. ఆమె యొక్క ప్రాశస్త్యం ఎంత చెప్పినా తక్కువే. ఆమె యొక్క అనుగ్రహం లేకపోతే మనకు ఇంకా బ్రతకలేం.
కొంతమంది బోర్ పాయింట్లు వేస్తారు, 1000 అడుగులు 2000 అడుగులు వేస్తాడు, గంగాదేవి రాదు, ఆమె పరారైపోతుంది. వారు ఆ గంగాదేవికి అనుగ్రహాన్ని నోచుకున్న వాళ్ళ అర్థం. కొంతమంది బోరు ఇలా వేస్తారు, వాళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి గంగా యొక్క ప్రాశస్త్యం చనిపోయేటప్పుడు కూడా నోట్లో పోసేది గంగే. అవును. మరి బిడ్డ పుట్టగానే ఫస్ట్ ముఖాన్ని నీళ్ళు ఇలా చల్లుతారు గంగాదేవిని. అప్పుడు ఉలిక్కిపడి బిడ్డ ఏడుస్తుంది. ఆ ఉలిక్కి పడినప్పుడు గత జన్మ స్మృతులు అంతవరకు గుర్తుంటాయి. ఈ ఉలిక్కి పడినప్పుడు అన్నీ మర్చిపోతారు. కాబట్టి గంగాదేవి మన జీవితాన్ని ప్రారంభింపజేస్తుంది, గంగాదేవి మన జీవితాన్ని అంతం చేస్తుంది. ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క అస్థికలు గంగలోనే కలుపుతారు. కాశీలోనే కలపాలని కూడా ఎత్తుకెళ్తారు అదే పనిగా. అంటే గంగా పేరుతో ఉన్నటువంటి నది అక్కడే ఉంది కాబట్టి. కాబట్టి సమస్త జలాల్లోనూ అద్భుతమైన శక్తి ఉంది. అభిషేకం చేయాలంటే కూడా గంగాదేవినే వాడతారు. మనకు అన్ని కార్యక్రమాలకు గంగాదేవి చాలా ముఖ్యమైన దేవత. ఆమెలో మనము వదిలివేయచ్చు. వేరే వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల వాళ్ళ నెగిటివిటీ మనం తీసుకున్న వాళ్ళ మొత్తం ఇది. అవును, 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855920115 లేదా 9000333990.